తండ్రి కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు అంటే అలాంటి వారు కావాలి, అట్టి వారు కావాలి పరలోకానికి. మీరు కుర్చీలని ఆరాధించే వాళ్ళని, సిలువల్ని ఆరాధించేవారు కాదు మీరు చేయవలసింది ప్రార్థనలు. అలాంటి తప్పుడు బాధకుల దగ్గరికి వెళ్తే మీకు నేను అవను పరలోక రాజ్యం. అట్టివారు కావాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు అన్నాడు. కానీ తప్ప మీరు ఎలాగ ఆరాధించినా నేను స్వీకరిస్తానని దేవుడు అని చెప్పలే. మళ్ళీ అలాగే పండగలు చేస్తారు చాలామంది. ఏం పండగలు అంటే పర్ణశాల పండుగలు, పెంతుకొస్తు పండుగలు, అభిషేక పండుగలు, గుడారాల పండుగలు ఇవన్నీ చేస్తారు. చేసి వాళ్ళు మోసపుచ్చే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. లక్షల మంది ఎక్కువైపోయారు. మరి ఇలాంటి వారు కోకులుగా ఉన్నారు, చాలామంది కోకులుగా ఉన్నారు. మీకు చూపిస్తాను సైట్. ఇసుకొని చూసారా, అదిగో సైట్ గ్రీన్ కలర్. ఈ రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే ఇది తణుకెళ్ళే రోడ్డు ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు మీరు గమనించండి. చాలామంది మోసపుచ్చేసి మనం ఏదో చేసేస్తున్నాం సేవ అనుకుంటున్నారు. వాళ్ళు చేసే సేవ దేవుడికి ఇష్టమైంది కాదు. యేసుక్రీస్తు మాటలు వాళ్ళు ఎవరో వింటలేదు. ఇని పొలమైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. గుడారాల పండుగలు, పెంతుకొస్తు పండుగలు, అభిషేక పండుగలు, పర్ణశాల పండుగలు ఇవేమీ చేయరు. ఎందుకు చేయరంటే అది బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. పాత నిబంధన కాలంలో ఆ పండుగలు అన్నీ చేశారు, ఇప్పుడు చేయటానికి లేదు. అలాగే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 23, 24, 25, 26 అక్కడ క్లియర్గా చెప్పాడు. అట్టివారు కావాలి పరలోక తండ్రిని కోరుతున్నాడని. ఇలా చేసిన వారికే నిత్యజీవం అంటున్నాడు ఆయన. అందుకేంటంటే యేసుక్రీస్తు మాట తునీకరిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమేమో పాపం. ఈ పాపం చేసి ఏమవుతున్నారంటే పరలోక రాజ్యం పోగొట్టుకుంటున్నారు. మీకు ఇంకోటి తెలుసా, ధనమంతా ఏం చేస్తున్నారంటే అలాంటి వారికి ఇస్తున్నారు. కుర్చీలను ఆరాధించే వారికి, గుడారాల పండుగలను ఆరాధించే వారికి, అభిషేక తైలు చేసే వాళ్ళకి, పెంతుకొస్తు పండుగలు చేసే వాళ్ళకి మీరు ఇస్తున్న కానుకలు, దశభాగాలు, పదంబలమాలు, మొక్కుబళ్ళు ఇవన్నీ ఉపకారం కాదు. జీవగంధంలో అవి రాయబడవు అని యేసుక్రీస్తు క్లియర్గా చెప్పేశాడు. మీరు అనుకుంటున్నారు ఇలా చేస్తే మనం ఏదో పర్లేదులే, మన అవసరాలు తీరిపోతున్నాయి, మన భవిష్యత్తు బాగుంది ఇక్కడ అని అనుకుంటున్నారు. ఆ శరీర సంబంధమైంది ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. మీరు పడుతున్న వల్లనే దేవుడు ఇస్తున్నాడు. మీరు కష్టపడకుండా ఏ దేవుడు. మీ పిల్లలు జాబులు చేస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు అనుకున్నదే ఒక సంవత్సరానికన్నా అలా నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు ఏంటంటే మా దగ్గరకు వచ్చారు, ప్రభు వీళ్ళని దీవించాడు, బహుగా దీవించాడు, ఆశీర్వించాడు అని అంటారు. ఉత్తిదే. వాళ్ళు ఇంకా ఆశీర్వదింపబడ్డం మేము ఇంకా అని వాళ్ళు అనుకుంటారు.